నా పేరు రాఘవాచారి. నేను రిటైర్డ్ ఫ్రమ్ బిహెచ్ఎల్ R&D. అయితే సోలార్ ఎనర్జీ రిక్వైర్మెంట్ మన స్టేట్కి ఎంత ఉంది, సోలార్ ఎనర్జీని మనం ఏ రకంగా జనరేట్ చేయొచ్చు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టుకోవచ్చు. అది ఒకటి. స్కూల్స్ అండ్ కాలేజ్ బిల్డింగ్స్ మీద కూడా పెట్టుకోవచ్చు. రెండోది. మూడోది ఏంటంటే లేక్స్ ఉన్నాయి కదా, లేక్ బౌండరీని మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే లేక్ బౌండరీని ఈ హైడ్రా ఆలోచించకముందే, హైడ్రా రాకముందే నేను 6 నెలల ముందే పెట్టాను. నేను దానికి సీఎంకి గారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. బీబీ నగర్ లేక్ను, తర్వాత ఇంద్రపాల నగర్ లేక్, 3 లేక్స్ తీసుకొని దాని చుట్టుకొలత ఎంత ఉంది, దాని చుట్టూ ఏ రకంగా మనం ఫెన్స్ పెట్టవచ్చు, ఏ రకంగా మనం సోలార్ అనేది జనరేట్ చేయొచ్చు, ఎంత జనరేట్ అవుతుంది ఒక్కొక్క లేక్ నుంచి, దీని మీద ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను అనమాట. ఈ 2 రిప్రజెంటేషన్స్ కాకుండా 6 గ్యారంటీస్ ఉన్నాయి కదా. అప్పుడు మొట్టమొదట 6 గ్యారంటీస్ అప్పుడు ఏంటంటే 200 యూనిట్స్ వరకు ఫ్రీ ఎనర్జీ అని అన్నారు కదా. అయితే 200 యూనిట్స్ ఫ్రీ ఎనర్జీ ఇచ్చే బదులు నేను అనేది అంటే ఒక 1 కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంట్ పెడదాం. 1 కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంట్ అయితే అబౌట్ 120 యూనిట్స్ జనరేట్ అవుతుంది. దానివల్ల ఏంటి, ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, ఎనర్జీ ఈజీగా జనరేట్ అవుతుంది, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని మనం యూజ్ చేసిన వాళ్ళం అవుతాము. అది పెద్ద ఖర్చు కూడా కాదు. సో ఆ రకంగా ఏంటంటే ఎన్విరాన్మెంటల్కి ఇది అవుతుంది, ప్రామిస్ కూడా మీట్ చేసినట్టుగా అవుతుంది అనమాట. యాక్చువల్లీ దట్ వాజ్ ద ఫస్ట్ లెటర్ ఐ హ్యావ్ రిటర్న్. అయితే ఈ లెటర్ అయితే ముందు నేను సీఎం గారికి ఇచ్చొచ్చాను. అక్కడి నుంచి పెద్దగా ఏమీ రెస్పాన్స్ రాలేదు. నేను ఇక్కడ ఇచ్చాను. అయితే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సెక్రటరీ కానీ లేకపోతే ఎవరైనా కన్సర్న్ పర్సన్ అంటే ఆయనకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని ఆ ఉద్దేశంతో అవన్నీ ఇచ్చాను. వాళ్ళు చూశారు, సార్ ఇన్వర్ట్ పంపిస్తామండి, ఏం కాదు మేము చూసామని చెప్పారు. అరేంజ్మెంట్స్ మాత్రం చాలా బాగున్నాయి, ఎందుకంటే డిపార్ట్మెంట్ వైజ్ సెపరేట్ చేశారు. అగ్రికల్చర్ అయితే, మెడిసిన్ అయితే, ఎలక్ట్రికల్ అయితే, ఇలా ఇండస్ట్రీ వైజ్ సెపరేట్ చేశారు. అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ప్రజలకి. వచ్చే ప్రజలు కూడా చాలా వరకు చాలా సంతోషంగా ఉన్నారని నా ఫీలింగ్. వచ్చే ప్రజలైతే ఎవరైతే ఉన్నారో, ఎంతమంది అయితే వస్తున్నారో వాళ్ళందరూ ఎవరైతే హ్యాపీ, చాలా సంతోషంగా, అంటే బాగుందని. పరిష్కారం కాలేదు అని చెప్పి కొంతమంది అంటే మరి అంటే ఒకటేంటంటే ఇది పరిష్కారం అవుతుంది అనడానికి ఎంత టైం పడుతుందో అదే అట్లీస్ట్ నాకైతే తెలియదు, చెప్పలేము. ఇది డిపార్ట్మెంటల్ ఇవన్నీ ఇంకా అది టేక్స్ ఇట్స్ ఓన్ టైం కదా, అది దాని గురించి నేను చెప్పలేను. అప్లికేషన్ కంపల్సరీ ఇంప్లిమెంట్ అవుతుందని మీరు అనుకుంటారా? అట్లీస్ట్ చదవనది అవుతారు కదా అన్న. ఎందుకంటే అది నా ఒక్కరి గురించి కాదు కదా, మామూలుగా చాలామంది వాళ్ళ పర్సనల్ తీసుకుంటారు. నేను పర్సనల్ గురించి కాదు, నేను మొత్తం స్టేట్ గురించి ఆలోచించాను నేను. మరి ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా నా ఉద్దేశం ఏంటంటే లెట్ us మేక్ అవర్ స్టేట్ ఏ సోలార్ పవర్డ్ స్టేట్. మనకు 16,000 మెగావాట్స్ కావాలి. 16,000 మెగావాట్స్లో ఇప్పుడేం 5,600 మెగావాట్స్ బయట నుంచి తీసుకుంటున్నాం మనం సోలార్ నుంచి. దాని బదులు మన ఈ ప్రతి కాలేజ్ బిల్డింగ్ మీద, ఈ బిల్డింగ్ మీద పెట్టేద్దాం ఒకటి సోలార్ పవర్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి బిల్డింగ్ మీద పెట్టొచ్చు కదా, ప్రతి కమర్షియల్ బిల్డింగ్ మీద పెట్టొచ్చు, ప్రతి కాలేజ్ మీద పెట్టొచ్చు, ప్రతి స్కూల్ మీద పెట్టొచ్చు. ఎంతో కొంత జనరేట్ చేస్తాం కదా. ఆ రకంగా మనం ఏ స్టేట్ మీదనో లేకపోతే కన్వెన్షనల్ ఎనర్జీ మీదనో, ఫ్లూయిడ్ ఇది అంటే సోలార్ ఇది ఈ కోల్ పవర్ ఇలాంటి వాటి మీద కాదు కదా, మనం దీని మీద డిపెండ్ అవుదాం అని నా సజెషన్ అనమాట. దాన్ని ఇంప్రూవ్ చేశాను. అది ఇప్పుడు 11 నెలలు అయిపోతుంది రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పడి సార్ ఈ పాలన కొంత సంతృప్తిగా లేదు. కారణాలు ఏంటంటే కొంచెం అది పొలిటికల్ అవుతుందేమో, కానీ కొన్ని డెసిషన్స్ అంత తృప్తికరంగా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా ఉందనుకుందాము, మూసీ ప్రాజెక్టు, అది కూడా అంత ఇల్ కన్సీవ్డ్ మూవ్. ఈవెన్ ఈ కులగణన కూడా ఇట్స్ నాట్ ఏ గుడ్, అంత మంచి నిర్ణయం కాదు. మరి వాళ్ళకి సజెషన్స్ ఎవరిస్తున్నారు, ఏ రకంగా ఇస్తున్నారో తెలియదు, కానీ ప్రజల నుంచి అభిప్రాయం తీసుకొని చేస్తే బాగుండేదేమో. అంత జరగట్లేదేమో అన్న ఫీలింగ్ జనరల్ చాలా మందిలో ఉంది. పబ్లిక్ అనుకోవడం అంత తృప్తిగా ఉన్నట్టుగా లేదు. నేను అంటే ప్రామిస్ 1, ప్రామిస్ 2, ప్రామిస్ 3 అని అనలేను, కానీ అంత తృప్తిగా లేదు. ఎందుకంటే నేను చిన్న విలేజ్ నుంచి వచ్చిన, కాకపోతే హైదరాబాద్లో 50 ఏళ్ళు సెటిల్ అయిపోయాను, అది వేరే విషయం. కానీ ప్రజలు అనుకోవడం మాత్రం కొంచెం అసంతృప్తిగా ఉన్న మాట మాత్రం వాస్తవం.